నాడు అవినీతిలో ఆ ముగ్గురు మిత్రులు కానీ నేడు రాజకీయాల్లో బద్ద శత్రువులు. నువ్వు దొంగ అంటే కాదు నువ్వే దొంగ అంటూ దుమ్మెత్తి పోసుకునే స్థాయికి చేరింది వాళ్ళ సిచ్యువేషన్. ఇంతగా పొలిటికల్ వాతావరణం వేడెక్కింది ఎక్కడో చూద్దామా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మాటల తూటాలు పేరుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు ఆయన సోదరుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు జగ్గిరెడ్డి. అవకాశం వచ్చినప్పుడల్లా అన్నదమ్ములపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సత్యానందరావు గారిని ఏదైతే ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే 7 వింతలు ఉన్నాయి, అందులో ఈజిప్ట్ పిరమిడ్లు మరి ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలో వింత. దాన్ని దాటి కొత్తపేటలో ఇసుక అవినీతి మేటలు దాన్ని మించి నువ్వు వేసావు కదా. నీ పేరు గిన్నిస్ బుక్లో ఎక్కించాలా లేకపోతే ఎక్కడ ఎక్కించాలి? కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిలో నెంబర్ 1 చేసిన నీ పేరు ఎక్కడ ఎక్కించాలో మీరు ఒకసారి మాట్లాడి చెప్పాలని. జగ్గిరెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా బండారు సోదరులు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఇసుక మట్టి మాఫియాల్లో మిత్రులై అనే టాక్ ఉంది. అనుచరుల ద్వారా అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన సహజ సంపదను దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక 2 ఛాలెంజ్ అది ఏమిటంటే, మరి ఏదైతే మమ్మల్ని మీరు కామెంట్ చేస్తున్నారో అదే రకంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో మరి ఈజిప్ట్ పిరమిడ్ని దాటి మీరు ఇసుక అవినీతి కొండలు పెట్టినందుకు మరి మీ పేరు గిన్నిస్ బుక్లో ఇంకా ఎక్కడిగా ఉంటే అక్కడ రికార్డ్ చేద్దాం, ఒకసారి వెరిఫై చేసి చెప్పాలని కోరుతున్నాం. ఒకటి అందరూ నమ్మేటువంటి మీరు అవినీతి చేసినటువంటి వాడపల్లి దేవస్థానం దగ్గరికి వచ్చి మీరు ప్రమాణం చేయగలరని అడుగుతున్నా. ఇటీవల మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. దీంతో పార్టీ ఉనికిని చాటేందుకు అవకాశం వచ్చిన ప్రతిసారి జగ్గిరెడ్డి గళం విప్పుతున్నారనే టాక్ నడుస్తోంది. బెల్ట్ షాపులు, బీటాక్స్ గురించి జనం మాట్లాడుకుంటున్నారని జగ్గిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలన్న జగ్గిరెడ్డి సవాల్తో స్థానికంగా హీట్ పెరిగింది. కొత్తపేటలో ఎమ్మెల్యే అయిన వాళ్లు ఇసుక మట్టి దోపిడీ ద్వారా కోట్ల రూపాయలు గడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నాడు జగ్గిరెడ్డి చేసిన పనే నేడు బండారు సోదరులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల జగ్గిరెడ్డి సవాల్ను బండారు సోదరులు సీరియస్గా తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 8th ర్యాంక్ విజయవాడ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 10th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 11th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రాములతో పోటీ పడేవారే లేరు, లేనే లేరు.